హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూపిద్దామనుకుంటున్నాను. అదేనండి చెంగాలమ్మ దేవాలయము. ఈ దేవాలయము నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఉంది. సూళ్లూరుపేటలో ఉన్న మరో అద్భుత పురాతన దర్శనీయ ఆలయము శ్రీ అలగా మల్లహరి దేవాలయము. ఎంతో మహిమాన్వితమైన చెంగాలమ్మ దేవాలయాన్ని దర్శిద్దాం రండి. ఇది దేవాలయంలోకి వెళ్లే దారి. పెద్ద పెద్ద ద్వారాలతో ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. దేవాలయ ప్రాంగణంలోకి వెళదాం. మన భారతదేశంలో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తరువాత ఎక్కువ ఆరాధించేది శక్తి ప్రధాయిని. ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తులమ్మ, సృష్టికి మూలం దేవి, సర్వశక్తి ప్రధాయిని. జీవకోటిని రక్షించేది ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నారు. గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలిసి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్రనామధారిణి ప్రజలను కన్నా బిడ్డల వలె కాపాడుతుంది. అమ్మ ఎక్కడైనా అమ్మే. భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి. అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటుందనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాలలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. ఈ ఆలయం లోపలికి వెళ్లే దారి ఇక్కడ చూడండి. ఇలా సర్వదర్శనంతో లోపలికి వెళ్ళవచ్చు. ఫోన్లు ఎలవ్ లేదు. ఇక్కడ సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు చూడండి. ఈ దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది చూడండి. ఈ దేవాలయము 24 గంటలు తెరిచే ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రధాన గోపురం చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం పవిత్ర కళింగా నది ఒడ్డున ఉంది. ఈ దేవాలయ చరిత్రను చూద్దాం రండి. 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి. సూళ్లూరుపేట ఒక గొల్లపల్లె మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రము తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహ వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకుని పోతూ ఒక శిలను పట్టుకొని ఆ శిల ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్న దేవీ విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహము దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసురమర్దిని స్వయంభూగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిణి అయిన శాంతమూర్తిగా కొలువు తీరడం వల్ల తెన్కాశీ, దక్షిణ కాశీ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే చెంగాలిగా, చెంగాలిపేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయ పాలనలో సూళ్లూరుపేటగా మారిందంటారు. ఊరు పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు. గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్థలే పూజాధికాలు నిర్వహిస్తున్నారు. రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారంట. కానీ అమ్మవారి స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారంట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షముగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లు వృక్షమూలముల అమ్మవారి రూపం సాక్షాత్కరించటం ఒక విశేషముగా పేర్కొనవచ్చు. ఈ దేవాలయంలో ప్రతినిత్యము నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు చేస్తారు. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకము, మహాచండీ యాగము, ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థము నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో వివాహము, ఉపనయనము, పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ దేవాలయం లోపల ఒక పెద్ద వృక్షము ఉంది చూడండి. ఈ వృక్షము దగ్గర ఒక నాగలింగము, నవగ్రహ మండపము ఉంటాయి. సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ వృక్షం చుట్టూ నియమముతో ప్రదక్షిణాలను చేసి
బట్టతో ఉయ్యలలను కడతారు. గణపతి నవరాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవరాత్రులు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. మరో దేవాలయమైన అలాగా హరివల్లభ దేవాలయాన్ని చూద్దాం రండి. దేవాలయం ప్రాంగణానంతా చూద్దాం రండి. ఈ దేవాలయం సూళ్లూరుపేట దగ్గరలోని మన్నార్పోలూరులో ఉంది. ఈ దేవాలయం టైమింగ్స్ మార్నింగ్ 6 to నైట్ 8 o'clock వరకు ఉంటుంది. ఈ దేవాలయం చిన్నదైనా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం. పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేసి పోరాటంలో ఓడించి తన కుమార్తె జాంబవతిని వివాహం చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని యొక్క అహంకారాన్ని అణిచివేశాడు. శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు సత్యభామ, జాంబవతీల విగ్రహాలు కూడా ఉంటాయి. కన్నీరు కార్చే జాంబవంతుని విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయ చరిత్రను ఇక్కడ అయ్యవారు చెబుతున్నారు, అందరూ వినండి. అది తొలిగే దానికోసం వినాయకుని ప్రార్థన చేసి అరణ్యాన్ని పోతారు. పోయేటప్పుడు జాంబవంతుని అడుగు చేయలేకపోతే జాంబవతి దగ్గర మణి ఉంటుంది. ఆ మణి ఎత్తుకొచ్చేప్పుడు జాంబవంతులు చూస్తారు, యుద్ధాన్ని కోరుతారు. రామావతంలో యుద్ధం చేయాలంటారు. 21 రోజు రామావతంలో యుద్ధం చేస్తారు. చేయించిన తర్వాత తన కూతుర్ని మణి ఇచ్చి ఇక్కడ వివాహం చేసి చెప్తారు. తిరిగి మణి సత్యజిత్తుకి అప్పగిస్తే తన కూతురును కూడా స్వీకరించిన సత్యభామ జాంబవతి. ఇది మణిమండప క్షేత్రం పేరు. ఇది వచ్చి 1200 సంవత్సరాల పైన దేవస్థానం. సోలరాలు కట్టారు. అలాగంటే అందమైన మల్లయుద్ధం చేసిన మల్లాకృష్ణ. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్